వాటి గురించి తర్వాత ఆలోచిస్తాను. ముందైతే ఆద్య వేణుని దత్తత తీసుకునే దాని గురించి ఆలోచించండి. ఆద్య మీ కూతురని చెప్పినంత మాత్రాన తను మీతో ఫ్రీగా ఉండలేదు. మాక్సిమం తనకి అనుమానం ఉండే ఉంటుంది. సో తనకి తెలియకుండా దత్తత తీసుకోండి. ఇటువంటి పూజల గురించి తనకేమీ తెలియదు కాబట్టి ఈజీనే అని అన్నాడు రుద్ర. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. త్వరలో మంచి ముహూర్తం చూస్తాను. ఇక వేణు గురించి సాగర్ అడిగాడు. తనని దత్తత తీసుకుంటాను, నాకు కొడుకు లేని లోటు తీర్చుకుంటాను అని. నేను నీతో అదే విషయం మాట్లాడదామనుకున్నాను, ముఖ్యంగా నీతో. సో మీరు ముగ్గురు డిన్నర్ తర్వాత టెర్రస్ మీదకి రండి, మాట్లాడుకుని డిసైడ్ చేసుకుందాం అంటే సరే అని తల ఊపిన రుద్ర బయటికి వెళ్ళిపోతే ఇవాన్ మాత్రం ఆలోచిస్తూ, ఇంకెప్పటికి వీడి పంతం వదిలేసి మమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తాడు? అసలు పిలుస్తాడో లేదో నిజంగా చాలా భయంగా ఉంది. ఇషిక రోజు రోజుకి చాలా డల్ అయిపోతుంది. వీడు అమ్మ అని పిలవటం లేదని, వీడికి చెప్తేనేమో అంతా సరదాగా తీసుకుంటున్నాడు. ఇంకెలా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు అని బాధగా అనుకుంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు. రుద్ర వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన ఇషిక సంతోషంగా, ఏంటి ఇవాన్ గారు అంత గట్టిగా నవ్వారు? నాకన్నా ఏం జోక్ చెప్పాడేంటి మీరంత గట్టిగా నవ్వారు అని అంటే, ఇవాన్ తన పక్కన కూర్చోమన్నట్టు ఇషికకి సైగ చేయటంతో ఇషిక కూర్చోవటమే. ఏమీ లేదు ఇషు, ఆద్య వేణుల గురించి ఏం మాట్లాడాడో చెప్పి ఏదో చిన్న జోక్ వేశాడు, దానికి నవ్వొచ్చింది. వదిలేసేయ్, వాటి గురించి కాదు, ముందు ఇషాన్ ఆద్య దత్తత గురించి అడిగాడు. నేను వేణు దత్తత గురించి కూడా చెప్పేశాను. నైట్ మాట్లాడుకొని రూమ్కి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. సో నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆ మాత్రానికే సిగ్గుపడిన ఇషిక, ఏంటి ఇవాన్ గారు మీరు ఇంకా చిన్నపిల్లాడనుకుంటున్నారా? సరే, ఇదంతా పక్కన పెట్టండి. మీ ప్రిన్సెస్ గురించి ఏం ఆలోచించారు? పెళ్ళయ్యాక కూడా ఇలా ఒంటరిగా ఉండటం ఏమంత బాగోలేదు. పైగా ప్రేమించిన అబ్బాయి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఇవాన్ గారు. మనకి ఎలా అయితే వచ్చాయో అలా. సో నా కూతురికి అలా కాకూడదు అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి అని అంటే ఇవాన్ నవ్వుతూ, ఆల్రెడీ రక్ష వాళ్ళని పంపించాల్సిన చోటికి పంపించటంతో ప్రాబ్లం క్లియర్ అవ్వటం వలన నేను మాట్లాడుతాను దీని గురించి, ఆలోచించకు అని చెప్పాడు. సరే అని తల ఊపిన ఇషిక, త్వరగా డిన్నర్కి రండి, పనిలో పడిపోయి తినటం మర్చిపోవద్దు అని నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోతే ఇవాన్ నవ్వుతూ, నన్ను అంటుంది కానీ దేనికి నా మీద ప్రేమ ఎక్కువ అనుకుని తన వర్క్లో పడిపోయాడు. అనుకున్నట్టుగా నైట్ డిన్నర్ తర్వాత సాగర్, రుద్ర, వేణు ముగ్గురు టెర్రస్ మీద సమావేశమయ్యి అడాప్షన్ గురించి మాట్లాడితే వేణు ఇబ్బందిగా, వద్దండి, నేను ఇలా బాగానే ఉన్నాను అంటే, కానీ నాకు బాగోలేదండి, నేనైతే నిన్ను చిన్న కొడుకుగా యాక్సెప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యానండి అని సాగర్ వెటకారంగా అన్నాడు. ఈ వెటకారాలకేమీ తక్కువ లేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెటకారాలతోనే బ్రతికేయండి అని విసుగ్గా అన్నాడు రుద్ర. ఏమైందో, నా అల్లుడు చాలా గరంగరంగా ఉన్నాడు, నా కూతురేమైనా పంపించాలా ఏంటి అని కళ్ళెగరేస్తే రుద్ర పళ్ళు కొరుకుతూ, ఆపండి, మీ జోక్స్ కి నవ్వే పొజిషన్లో లేను అని వేణు వైపు తిరిగి, నీకేమైందని దత్తత వద్దంటున్నావు వేణు? నీకంటూ ఒక కుటుంబం కావాలి, నీ పేరు ముందు ఒక ఇంటి పేరు కావాలి అని చాలాసార్లు అడిగావు, గుర్తుందా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. సో ఎలానో మా మావయ్య వాళ్ళు దత్తత తీసుకుంటాను అన్నారు కాబట్టి ఓకే చేసేయ్. కాదు అంటావా, నా నుంచి దూరంగా వెళ్ళిపో. నా వాళ్ళు మాత్రమే నా చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాను అని రుద్ర సీరియస్ ప్లస్ ఎమోషనల్ గా లాక్ చేయటంతో వేణు తప్పక సరే అని ఒప్పుకున్నాడు. ఆ మాటకి సాగర్ పొంగిపోయి,
ఎంతైనా అల్లుడు గ్రేట్, మాటలతోనే అన్నీ సరి చేసేస్తాడు అని పొగిడితే రుద్ర పెదాలు బిగించి, చాలు ఆపండి, మీ కూతురు ఏం చేస్తుంది అని అడిగాడు. నా కూతుర్ని వదిలి ఉండలేకపోతున్నావా అల్లుడు? ఇక్కడికి పంపిస్తాలే, డోంట్ వరీ అని రుద్రకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వేణు భుజం మీద చెయ్యి వేసి, నువ్వు దేని గురించి ఆలోచించకు వేణు, నా భార్య నీ అమ్మ గురించి అయితే అస్సలు ఆలోచించకు. ఈ దత్తత ఐడియా మీ అమ్మదే. నిన్ను చూడగానే తన కొడుకుగా ఫీల్ అయిపోయింది. మా అల్లుడితో ఇన్నేళ్లు ట్రావెల్ చేశావు కాబట్టి నీ మీద అపారమైన నమ్మకం, అంతకంటే ఎక్కువ ప్రేమ కూడా ఉంది. కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మమ్మల్ని నీ ఫ్యామిలీ అనుకోవటంలో బిజీ అయిపో అని ఇవాన్ భుజం కూడా తట్టి, నీ పని కూడా కంప్లీట్ చేసుకో బావా అని చెప్పి వెళ్ళిపోయాడు. శక్తికి రుద్ర రమ్మని చెప్పాడని చెప్పటానికి. ఇవాన్ కూడా ఇద్దరికి ఒకేసారి దత్తత తీసుకుంటామని చెప్పేసి ఆ కార్యక్రమం ముగించి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళటమే రుద్ర ల్యాప్టాప్ ఓపెన్ చేసి తను చెయ్యాల్సిన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక ఇంటికి వెళ్ళిన సాగర్ శక్తికి రుద్ర రమ్మంటున్నాడని చెప్పి శక్తి చెవిలో, అందంగా రెడీ అయి వెళ్ళి శక్తి, భార్య భర్త ముందు అందంగా ఉంటే ఆ భర్త కోపం ఎంతోసేపు నిలబడదు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను కాబట్టి త్వరగా కరిగిపోతాడు. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని ఐడియా ఇచ్చి కన్ను కొట్టి వెళ్ళిపోతే శక్తి హుషారుగా, నాకు తెలుసు బావా, నాకు దూరంగా నువ్వు ఉండలేవని, నేను అనుకుంటూనే ఉన్నాను పిలుస్తావని, అనుకున్నట్టే పిలిచావు, వస్తున్నా బావా అని అనుకుని రెడీ అయి డైరెక్ట్ గా రాజమార్గం నుంచి రుద్ర రూమ్ దగ్గరికి వెళ్ళింది. దర్జాగా మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన శక్తిని చూసి రుద్ర కళ్ళు పెద్దవి చేసి, నువ్వేంటి ఇక్కడ, నిన్ను ఈ రోజు రావద్దని చెప్పాను కదా అని తన ల్యాప్టాప్ పక్కన పెట్టి అడిగాడు. అదేంటి బావా అలా అంటావు, నువ్వే కదా రమ్మని చెప్పావు, అది కూడా ఇదిగో లైట్ పింకిష్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని ముద్దుగా అందంగా రెడీ అయ్యి 10 గంటలకల్లా నా రూమ్ లో ఉండు అని చెప్పావు కదా, మర్చిపోయావా అని అమాయకంగా కళ్ళు టపటపలాడిస్తూ చెప్పింది శక్తి. రుద్రకి అప్పుడు సాగర్ చెప్పింది గుర్తుకు వచ్చి తల కొట్టుకొని, నేనసలు ఏమీ చెప్పలేదే బాబు, మీ నాన్న తనలో తానే ఊహించుకొని నీకు చెప్పినట్టున్నాడు, నాకైతే నిన్నిక్కడికి రప్పించటం కూడా ఇష్టం లేదు, సో వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో అని అన్నాడు సీరియస్ గా. చీ పో బావా, చెప్పిన అబద్ధాలు చాలే, నీ గురించి నాకు తెలియదా, నన్ను బాగా మిస్ అయిపోయావు, అందుకే రప్పించుకున్నావు, అంతా తెలుసు, ఈ సిగ్గెందుకు, నేనేమి ఎవరితో చెప్పను, ఇది మన సీక్రెట్ కదా అని నోటి మీద వేలు పెట్టి చెప్పి డోర్ క్లోజ్ చేసి వయ్యారంగా నడుస్తూ రుద్ర దగ్గరికి వెళ్ళింది. అసలు ఇవన్నీ ఏంటి అని నిన్ను అడగటానికి కూడా నోరు రాక వీటిని తిరిగి నీకే పంపించి నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. అటువంటిది ఇప్పుడు వచ్చి నా తప్పేమీ లేదు బన్ను, నువ్వే మొత్తం చేశావని మొత్తం నా మీద తోసేయటానికి ట్రై చేస్తున్నావా అని ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా గొడవ పడుతున్నారు. ఏంటి అంటూ షాక్ అయిన మోక్షిత్, ఇదొక కొత్త నాటకమా బన్ను అని ఇష్వాన్ చెంప మీద చిన్నగా కొడితే ఇష్వాన్ కూడా తగ్గను అన్నట్టు మోక్షిత్ చెంప మీద కొట్టి, నన్ను అడుగుతావేంటి, అది వెళ్ళి ఆ అమ్మాయిని అడుగు, నా అక్కని ఎంత బాగా మోసం చేశావు అని అరుస్తుంటే, రేయ్ అంటూ మోక్షిత్ గట్టిగా అరిచి, నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నారా, మోసం చేసేవాడిని అయితే ఇంత రిస్క్ చేసి మీ అక్కని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటిరా, అది నా ప్రాణం పోయినా కూడా నేను మీ అక్కని మోసం చేయను, నా జీవితం నీ అక్కతోనే అని చాలా సీరియస్ గా చెప్పాడు. ఆ మాటకి ఇష్వాన్ పెదవుల మీద చిరునవ్వు వచ్చింది, కానీ అది క్షణంలో మాయం చేసి, అదంతా నాకు అనవసరం, ఈ ఫొటోస్ కి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, లేదా తీసుకువెళ్లి డాడీ ముందు అక్క ముందు పెడతాను, తర్వాత ఏం జరుగుతుందో విజువల్ గా ఊహించుకో అని మోక్షిత్ ని వదిలేసి
నీకు ప్రత్యేకంగా చెప్పాలా? కూర్చో, త్వరగా ఇంటికి వెళ్ళాలి. లేదంటే మమ్మీ డాడీ, మీ మమ్మీ డాడీ నలుగురు మన మీదకి దండయాత్రకు వస్తారు అని మోక్షిత్కి ఒక చూపు విసిరి ప్రజ్ఞని తీసుకుని వెళ్ళిపోతే మోక్షిత్ పళ్ళు కొరుకుతూ, నాకు తెలుసురా, ఇవి ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావు. లేదంటే నీ దగ్గర నుంచి నాకు ఫొటోస్ వస్తాయా? ఒకవేళ ఇలాంటి ఫొటోస్ నిజంగా వచ్చుంటే నా దగ్గరికి కాదు వెళ్ళేది, డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిలదీస్తావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చోడిని కాదు. ఆడుకుంటున్నావు కదా, చూస్తా ఎన్ని రోజులు ఇలా చేస్తావో అనుకుని బయలుదేరాడు. బైక్ కొంచెం దూరం వెళ్ళాక ప్రజ్ఞ బాధగా, పాపం బావా, అన్నయ్యని ఎందుకు ఇలా ఏడిపిస్తావు? పైగా వేరే ఎవరో అమ్మాయి పక్కన అన్నయ్య ఫోటో ఉండటం ఏంటి? తలుచుకోవటానికే చిరాగ్గా ఉంది. పాపం వదిన ఎంత ఫీల్ అవుతుందో అని అంది. అంతలేదు పాప, కలలో కూడా బావగారి పక్కన నా అక్క తప్ప వేరే ఒకరికి ఛాన్స్ ఇవ్వను. ఆ ఫోటోలో ఉంది నా ఫీమేల్ వెర్షన్. ఐ మీన్ నన్నే ఫీమేల్ గా మార్చి బావగారి పక్కన పెట్టాను అంటే వాడు నాకు ముద్దు పెడుతున్నట్టే అని అనగానే ప్రజ్ఞ వికారంగా మొహం పెట్టి ఈశ్వాన్ వైపు చూస్తే ఆ చూపుని అద్దంలో నుంచి చూసిన ఈశ్వాన్, అన్నయ్య నిన్నెందుకు ముద్దు పెట్టుకున్నాడు బావా? నీకు అన్నయ్య అంటే ఇష్టం లేదు కదా అని అంది. ఇక రుద్ర దగ్గర, ఏయ్ ఎక్కడికి వస్తున్నావు? యూటర్న్ తీసుకుని నా రూమ్ నుంచి బయటికి పోవే, దగ్గరికి రావద్దు అని రుద్ర కోపంగా చెప్పాను అనుకున్నాడు. కానీ కళ్ళు పెద్దవి చేసి కనిపిస్తున్న శక్తి నడుం వైపే చూస్తూ తడబడుతూ చెప్పాడు. ఆ తడబాటుని ఈజీగా అర్థం చేసుకున్న శక్తి లోపల నవ్వుకుంటూ, భలే దొరికావు బావా, ఈ రోజు నీతో బాగా ఆడుకుంటాను. ఎన్నో రోజులకు కానీ ఇలాంటి ఛాన్స్ రాదు. పైగా నాలాంటి పిల్ల కాకులకి అసలే రాదు నీలాంటి తిమింగళాలని ఆడించటం. సో వచ్చిన అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోను బావా అని తనలో తానే అనుకుంటూ వెళ్లి రుద్రకి అతుక్కొని కూర్చొని, ఏంటి బావా అలా అంటావు? చూడు నీకోసం ఎంత అందంగా రెడీ అయి వచ్చాను అంటూ ఒక చేతిని వెనక్కి పెట్టి వాలుగా బెడ్ మీద పడినట్టే కూర్చుంది. అలా కూర్చున్నప్పుడు చీర ఇంకొంచెం పక్కకు జరిగి కనిపించాల్సిన అందాలని రుద్ర కళ్ళకి కనువిందు చేస్తూ ఉంటే చెయ్యి తడబడుతూ శక్తి నడుముని ముట్టుకోవాలని తహతహలాడుతూ ఉంటే కళ్ళు పక్కకి తిప్పుకోలేనంత అందం ఎదురుగా కనిపిస్తూ శరీరం అదుపు తప్పుతూ ఉంటే శక్తిని ఏదో చేసేయాలని, పైగా ముందు రోజు శక్తితో ఉన్నది గుర్తుకు వస్తూ, బాబోయ్ ఇది నన్ను బాగా చెడగొట్టేస్తుంది అని తల విదిలిస్తూ తన కళ్ళని కష్టంగా కళ్ళ వైపు తిప్పి, నువ్వు 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 కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని వేలు చూపించాడు. శక్తి ఆ వేలిని మునిపంటితో కొరికి, అవును అని అల్లరిగా కన్ను కొట్టగానే రుద్ర శరీరం ఒక జర్కిచ్చినట్టే ఎగిరి పడ్డట్టు ఒక అడుగు దూరం జరిగాడు శక్తి నుంచి. ఆ నెక్స్ట్ సెకండ్ రుద్ర ల్యాప్టాప్ క్లోజ్ అయిపోతే శక్తి నవ్వుకుంటూ, ఏంటి బావా వర్క్ ఉందన్నావు, చేసుకో, పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను, జస్ట్ నేను నిన్ను ఇలా చూడటానికి వచ్చాను అంతే అని అంటూనే ఈసారి పూర్తిగా బెడ్ మీద ఒక సైడ్కి పడుకొని నడుం మీద చేయి పెట్టి రుద్ర వైపు మత్తైన కళ్ళతో చూస్తూ ఉంది. ఆ నడుముని చూసి గుటకలు మింగుతున్న రుద్ర ఇంకా ఎక్కువసేపు శక్తి తన దగ్గర ఉంటే తను కంట్రోల్ చేసుకోలేడని అర్థమైపోయి, నువ్వు ముందు బయటికి వెళ్ళవు, నన్ను వర్క్ చేసుకుని ఇవ్వకుండా ఇదంతా ఏంటి అని తన నడుముని 2 వేళ్లతో గట్టిగా గిల్లేసి ఎర్రగా మారేలా చేసి శక్తి నోటి నుంచి అరుపు బయటికి వచ్చేలోపు అరచేతితో శక్తి నోరు మూసేసి, వెళ్తావా లేదా అని అడిగాడు. శక్తి బిక్కమొహం వేసుకుని వెళ్తాను అన్నట్టు తల ఊపగానే నోటి మీద చేతులు తీసేసిన రుద్ర, పోమరి అని అన్నాడు. శక్తి ఏడుపు మొహంతో, చూడు బావా ఎలా ఎర్రగా అయిపోయిందో, బ్లడ్ క్లాట్ కూడా అయినట్టుంది, మెడిసిన్ రాయకపోతే తగ్గుతుందా? నువ్వే చెప్పు, త్వరగా నీ మెడిసిన్ రాసేయ్ బావా, వెళ్తాను నేను అని తన అల్లరి కనిపించకుండా సిన్సియర్ గా చెప్తున్నట్టు అమాయకంగా మొహం పెట్టి కళ్ళు టప్ టప్ లాడిస్తూ అంది.
అయితే ఉండు, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకువచ్చి మొత్తం నీ నడుముకు పోస్తాను అని పైకి లేవబోతుంటే శక్తి రుద్ర చేతిని గట్టిగా పట్టుకుని, నీ మెడిసిన్ అంటే ఏంటో నీకు తెలుసు కదా బావా. నేను చెప్పిన మాటలు నీకు అర్థం కాకపోవడానికి నువ్వేమీ అంత చిన్న పిల్లాడివి కూడా కాదు. కావాలని తింగరోడ్లా మాట్లాడకు, నాకెక్కడో కాలుతుంది అని చిరుకోపంగా చెప్పి తన పక్కనే కూర్చున్న రుద్ర పెదవుల మీద తన బొటన వేలితో తడుముతూ, దీనితో స్ట్రాంగ్ గా కిస్ ఇవ్వు, దెబ్బకి నొప్పంతా గాలిలో కలిసిపోతుంది అని అనగానే రుద్ర కళ్ళు పెద్దవి చేసి, ఒసేయ్, ఆడపిల్లలా మాట్లాడవే బాబు, మరీ ఇలా మాట్లాడుతుంటే ఏదోలా అనిపిస్తుంది నాకు అని అన్నాడు. హా, అవును, నువ్వు స్కూల్లో ప్రిన్సిపల్ లా స్ట్రిక్ట్ గా ఉంటూ నేను స్కూల్లో స్టూడెంట్లని ముందు తలదించుకొని ఉంటే ఇంకెప్పుడు మనకి బేబీ వచ్చేది? మన బేబీని ఎత్తుకొని మన వాళ్ళు ఎప్పుడు ముద్దు చేసేది? ముఖ్యంగా నీలాంటి అందంగా ముద్దుగా తెల్లగా అచ్చన్ని కార్బన్ కాపీలా ఉండే నా కొడుకు ఎప్పుడు వచ్చేది? చెప్పు బావా, చెప్పు అని ఆవేశంగా అడిగినట్టే అడిగి వెంటనే అల్లరిగా నవ్వుతూ, సో మన కొడుకు రావాలంటే మనం కూడా ప్రాసెస్ స్టార్ట్ చెయ్యాలి బావా. ఎలానో నిన్న మన సెక్షన్ ఓపెన్ చేశాం కాబట్టి కంటిన్యూస్ గా చేస్తే బాగుంటుంది కదా. అయినా ఏంటి బావా నువ్వు, నీ పాటికి నువ్వు నన్ను రమ్మని చెప్పి వచ్చాక వెళ్ళిపోమని చెప్తున్నావు. నేను చాలా హర్ట్ అయ్యాను. బుంగుమూతి కూడా పెట్టుకున్నాను చూడు అని బుంగమూతి పెట్టుకొని చూడగానే రుద్రకి చాలా ముద్దుగా కనిపించింది శక్తి. తను కంట్రోల్ పూర్తిగా తప్పిపోతూ శక్తి నడుము మీద చేయి వేసి, నొప్పిగా ఉందా అని కళ్ళు చిన్నవి చేసి అడిగితే శక్తి అమాయకంగా అవును అన్నట్టు తల ఊపింది. నేను తగ్గిస్తాలే నీ నొప్పి అంటూ ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టేసి శక్తి నడుము మీద తన నాలుకతో మందు రాసి మీసాలతో గిలిగింతలు పెడుతుంటే శక్తి నవ్వుతూ, వద్దు బావా, ప్లీజ్ వద్దు, అలా చెయ్యొద్దు అని మెలికలు తిరుగుతూ ఉంది. మరి వెళ్తావా ఇంటికి అని రుద్ర ఏమాత్రం తన అల్లరి ఆపకుండా అడుగుతుంటే, లేదు, ఈరోజు వెళ్లే ప్రసక్తే లేదు. పైగా నువ్వు పక్కన లేకపోతే నాకు అసలు నిద్ర కూడా పట్టదు. సో నేను ఇక్కడే పడుకుంటాను. కావాలంటే నువ్వు వర్క్ చేసుకో, ముందైతే నన్ను వదులు బావా అని నవ్వుతూనే ఎంతో కష్టంగా చెప్పింది శక్తి. మరు నిమిషం రుద్ర శక్తి బొడ్డు మీద తన పంటి గుర్తు స్ట్రాంగ్ గా ఇచ్చి శక్తి అరుపు బయటికి వచ్చేలోపే తన పెదవులు అందుకున్నాడు. దానితో పాటే శక్తిని తన కౌగిలిలోకి లాక్కొని పెదవుల బంధం వేడకుండానే ఇంకొంచెం వెనక్కి జరిగి శక్తిని పూర్తిగా తనకి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని ముద్దుని కొనసాగిస్తూ ఊపిరి భారమైన వేళ పెదవులు వదిలి మెడ దగ్గరికి చేరి, వెళ్ళవే బయటికి, కంట్రోల్ తప్పుతున్నాను, ఇలానే అయితే నిన్నట్లా మళ్ళీ ఈ రోజు కూడా నిద్రుండదు అని అన్నాడు తన పెదవుల ముద్రలు ఆపకుండానే. పర్వాలేదు బావా, నువ్వు ఎంత పెయిన్ ఇచ్చినా ఎంత ప్రేమిచ్చినా తీసుకునేంత పెద్ద మనసు నాకుంది అని తమకంగా చెప్తూ రుద్ర జుట్టుని పిడికిలిలో బంధిస్తే రుద్ర ఆ మాటకి శక్తి భుజం దగ్గర జాకెట్ పక్కకి జరిపి ఆ భుజం మీద స్ట్రాంగ్ గా పంటి గుర్తు ఇచ్చి, చెడగొట్టేస్తున్నావే నన్ను పూర్తిగా, అసలెందుకు ఇలా తయారవుతున్నావు? ఇంతవరకు నా లైఫ్ లో నీలాంటి అల్లరి పిల్లనే లేనే లేదు. నువ్వు మాత్రం నీ అల్లరితో నన్ను బాగా కంట్రోల్ చేస్తున్నావే రాక్షసి. ముఖ్యంగా ఇది అంటూ బొడ్డులో వేలు పెట్టి, ఇది నన్ను పూర్తిగా చెడగొట్టేస్తుంది అంటూనే శక్తిని పూర్తిగా అల్లుకుపోయి మరో రాత్రి నిద్రలేని రాత్రిగా మార్చుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.